శుక్లాంబరధరం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటిం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయ్యా మనం రుద్రాధ్యాయంలో భాగంగా అంటే చమకంలో ఉండేటటువంటి ప్రతి అనువాకానికి భాష్యం అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో మన 3వ అనువాకం శంచమే మయశ్చమే ప్రారంభించాం ఈ వారంలో. ప్రారంభించిన తర్వాత దాంట్లో శం అనేటటువంటి ఆ ఒక్క అక్షరానికే మనకి 1.5 క్లాసు సుమారుగా పట్టింది. తర్వాత 2వ క్లాసులో మయః పదంతో కూడా ఉన్నటువంటి దాన్ని కూడా మనం భాష్యం చెప్పుకున్నాం. శంచమే మయశ్చమే. తర్వాత క్లాసులో ప్రియంచమేను కామశ్చమే కామశ్చమే. అందులో ఈ ప్రియము అనేటటువంటి ఈ పదమునకు కఠోపనిషత్తులో ఇచ్చినటువంటి అక్కడ దాని యొక్క స్థాయి ఏమిటి, ఏది కోరుకోవాలి, ప్రేయమా శ్రేయమా అనేటటువంటి దాని మీద యమధర్మరాజు యొక్క వచనాన్ని కూడా అక్కడ మనం కొన్న చూసాము. అనుకామః కామః అనేటటువంటి పదాల్లో ఉండేటటువంటి అర్థాలని మనకి రూపంలో చూసుకోవడం కోసమని కర్దమ ప్రజాపతి దేవహూతుల యొక్క సాంసారిక జీవనము ఆ విషయాలు కూడా మనకి ఆంధ్ర మహాభాగవతం నుంచి మనం చూసుకున్నాం. తర్వాత ఇంకా మిగతా పదాలు వెళ్ళాలి మనం. అంటే ఇక్కడ కామః 3వ లైన్లో ఉంది. కామః ఆముష్మికః స్వర్గాదికః. తర్వాత సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే. ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. సౌమనసః అంటే మనస్వాస్థ్యకర బంధువర్గ. మనస్సునికి ఉల్లాసాన్ని కలిగించేటటువంటి బంధువర్గం. స్వాస్థ్యకరం అంటే ఉల్లాసాన్ని కలిగించడం. వాడు ఎవరినో వస్తే కాస్త మనకి కాస్త మనసు అబ్బా ఎన్నాళ్ళైందో చూసి అని మనస ఆత్మీయంగా మనం భావించుకునే బంధువర్గం, స్నేహితులు కాదు, అందులో వస్తారు వాళ్ళు. ఇక్కడ ఈ పదము సౌమనస అనే పదం అది సుమనస్ అనేటటువంటి పదంలోంచి వచ్చిందండి. ఇది సుమనస అనే పదం మనం ప్రతి క్లాసులోనూ చెప్పుకుంటున్నాం. ప్రతి క్లాసులోనూ చూడండి, వాగీశాద్యా సుమనస అంటూ అక్కడ మనం చెప్పుకునేటటువంటి పదం ఇక్కడ ఇది. వాగీశాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. సుమనస్కుని యొక్క భావము సౌమనస్యం. అంటే మన ఎడల మంచి భావనతోటి ఉండేటటువంటి వాడు, మన ఎడల సరి అయినటువంటి మన వృద్ధిలోకి రావాలి అని కోరుకునేటటువంటి భావన ఉండేటటువంటి వాడు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు వాళ్ళు. కానీ సుమనస అనేటటువంటి పదం దేవతలకి వాడతారండి. ఇక్కడ అర్థం ఏంటంటే సుమనస అనే పదం వాగీశాద్యా సుమనస. వాగీశులు అంటే బ్రహ్మగారు, అంటే వాగ్దేవి సరస్వతీదేవి, ఆవిడికి భర్త అయినటువంటి బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు,
ఆద్యాహ మొదలైన, మొదలే ఆయన మధ్యలో వాడు కదా, ఆయన బ్రహ్మగారితో దేవతలు మొదలు. తర్వాత సుమనసః, ఎందుకంటే హిరణ్య గర్భ ప్రథమ జీవ, మొదటి జీవుడు ఎవరు అంటే చతుర్ముఖ బ్రహ్మటండి. విష్ణుమూర్తికి ఆ పదం లేదు, శివుడికి ఆ పదం లేదు, జీవుడు అనే మాట. కానీ బ్రహ్మగారికి మాత్రం హిరణ్య గర్భ ప్రథమ జీవ అని పదం వస్తుందండి. అక్కడి నుంచి దేవతా వర్గం స్టార్ట్ అయింది. అంచేత బ్రహ్మగారితో ప్రారంభించినటువంటి మొదలైనటువంటి బ్రహ్మ మొదలైన సుమనసహ దేవతలందరూ కూడా సర్వార్థానాం ఉపక్రమే, వాళ్ళు ఏవేవో కోరికలతోటో లోక శ్రేయస్సు కోసం ఏదో పనులు చేద్దామని ఉపక్రమిస్తూ ఉండగా, ఎవరిని నమస్కారం చేసి వాళ్ళు కృతకృత్యులు అవుతారో, యం నత్వా కృతకృత్యా స్యు, ఎవరికి నమస్కారం చేసుకుని వాళ్ళు కృతకృత్యులు అవుతారు. కృతము అంటే అంటే కృత్యం అంటే చేయవలసిన పని, కృతము అంటే అది అయిపోవడం, అంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయో, ఎవరిని స్మరిస్తే, ఎవరికి నమస్కారం చేసుకుంటే, దేవతలందరూ కూడా ఎవరికి నమస్కారం చేసుకుంటే వాళ్ళు పనులు ప్రారంభించేప్పుడు వాళ్ళ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయో, అటువంటి గజాననుకి నమస్కారం, తం గజాననం నమామి అనే సందర్భంలో ఈ సుమనసహ అనేటటువంటి పదాన్ని మనకు వాడడం జరిగింది. అంటే దేవతలు, అంటే దేవతలు ఎప్పుడు కూడా మన యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు అని. ఇదే మాట మనకి ఇచ్చేదంటే ఎంత దూరం ఉందంటే, దేవతలకి మనుషులకి ఉండేటటువంటి సంబంధాన్ని మనకి భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. 3వ అధ్యాయంలో అక్కడ కృష్ణ పరమాత్మ చెబుతూ, ఎవరైతే దేవతలని భావిస్తూ ఉంటారో వాళ్ళని దేవతలు భావిస్తూ ఉంటారు. అంటే ఎవరైతే దేవతలను స్మరించుకుంటూ వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారో వాళ్ళని మర్చిపోకుండా దేవతలు, అరే వీడు మనకి ఎప్పుడో చిన్నప్పుడు ఈ చిన్న యజ్ఞం పూజ చేసాడు, వీడికి ఏదో చేయాలి మనం అని అంటూ మన ఎడల సౌమనస్యంతో ఉంటారటండి. అంటే కృతజ్ఞతాభావం సంపూర్ణంగా ఉండేటటువంటి వాడు, సహాయం చేయాలి, అనుగ్రహించాలి అనే భావం ఉండేటటువంటి పదం సుమనసహ, దేవతల యొక్క లక్షణం అది. ఇక్కడ మనకి అలాంటి సౌమనస్యము నాకు లభించుగాక, ఇక్కడ అదేంటి దాని అన్వయం. అంటే ఏంటంటే సౌమనస్యము ఉన్నటువంటి వాళ్ళు నాకు లభించెదరుగాక అని ఇక్కడ మన వాక్యంలో ఇక్కడ మనం చూసుకుంటున్నాం. శంచమే కూర్చమే కాకుండా అలాంటి వాడు ఎవరంటే మనస్వాస్థ్యకర, ఎప్పుడు మనం అనుకున్న పనులన్నీ అవుతున్నప్పుడు మనస్సుకి ఎక్కడ అనిష్టమైనటువంటి మాటలు వినకపోవడం, అన్ని ఇష్టమైనటువంటి పనులు జరుగుతూ ఉండడం, అనుకున్నట్టుగా జరుగుతూ ఉండడం, మనకి ఏది కావాలంటే అది లభిస్తూ ఉండడం, ఇవన్నీ ఉండేటటువంటి ఆ స్నేహవర్గం అనండి, బంధువర్గం అనండి, వాళ్ళందరూ నాకు అది కూడా లభించుగాక అని అక్కడ లౌకికంగా, ఇది ఒక రకంగా లౌకికమైనటువంటి అర్థము కనిపిస్తోంది. రెండోది మనకి ఇందులో కూడా సౌమనస అన్నది దేవత సంబంధించినటువంటి అనుగ్రహం కూడా నాకు లభిస్తుంది. ప్రతి దాంట్లోనూ కూడా ఈ లౌకికమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయండి. దాంతో పాటే పక్కనే మనకి ఏది శ్రేయస్కరమో అది కూడా కనిపిస్తుంది. అది ఈ శంచమీ అనువాకం యొక్క గొప్పదనం అసలు. మనకి ఈ లోకంలో ఎన్ని రకాల కోరాలో కూడా తెలియని స్థితిలో పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కటి పేర ఈ శంచమే మహేష్టమే పేర అనువాకం. అది అయిన తర్వాత నెక్స్ట్ అండి సౌమనస మనసు, ఇంకా దాని తర్వాత సౌమనసశ్చమే భద్రంచమే, భద్రం అంటే కళ్యాణం, ఇహలోకే రమణీయం, అదండి దాని అర్థం. కళ్యాణం అంటే శుభప్రదమైనటువంటిది, ఈ లోకంలో రమణీయము అంటే ఆహ్లాదకరమైనటువంటిది, అదండి దాని అంతవరకే ఇచ్చారు అర్థం ఇక్కడ. కానీ దీని మీద ఈ భద్రం అనే మాటకి మనకి ఎంత జవాబుదారీ ఉందో, దానివల్ల మనం ఆ రకంగా ప్రవర్తిస్తే మనకి ఎంత లాభం ఉందో మళ్ళీ వేదంలోనే కనిపిస్తుందండి. భద్రం అనడంతో ఏమాత్రమైన మంత్రాలతో కొంచెం స్పర్శ ఉన్నా వెంటనే జ్ఞాపకం వచ్చే మంత్రం ఏంటండి? భద్రం భద్రం కర్ణేభిశృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః అని ఇక్కడ వాక్యం ఉంది. ఇక్కడ ఈ భద్రం అనేటటువంటి పదాన్ని ఏ సందర్భంలో వాడారు, ఎలా వాడారు? ఒకసారి కాదు. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः
అంటే మనకి ఇచ్చినటువంటి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని ఎలా మనం వినియోగించుకోవాలి చెప్పేటటువంటి మాట అండి. ఇది మనకి ఏ పూజ గణపతి ఏది చేసినా కానీ ముందర అరుణం పారాయణ చేస్తున్నా కొన్ని కొన్ని మంత్రాలు ఇది భద్రం కన్నేభి అనేది మనకు ముందర శాంతి పాఠం, శాంతి మంత్రం. ఇక్కడ ఇందులో ఏం చేస్తున్నాడు, హే దేవాహ, ఓ దేవతలారా, ఇది సంబోధన. ఎవరు వాళ్ళు దేవతలు? ఇంద్రాదయ, ఓ ఇంద్రుడు మొదలైనటువంటి ఓ దేవతలందరూ కూడా వినండి నా మాట. భద్రం కళ్యాణం శృతి స్మృతి వాక్య రూపం కర్ణేభి ఆచార్యాత్ ప్రసాదాత్ సర్వదా ఆచార్యాన్ ఆచార్య అంతేవాసి రూపాణం ఋత్విగ్ యజమాన రూపాణం వా అస్మాకం బహూనాం కర్ణై శృణుయామా యుష్మత్ ప్రసాదాత్ సర్వదా శ్రోతుం సమర్థా స్యామా. ముందర చెవులకు సంబంధించి చెప్పాడండి. నా చెవులతో ఏం చేయాలి నేను అంటే, అది కాస్త ఇలాంటి మంచి వాక్యాలు మా చెవుల్లో పడిట్లా చేయయ్యా అని మామూలుగా మనం అంటుంటామండి. ఇంద్రాదయ అయిన తర్వాత భద్రం కళ్యాణప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి ఎక్కడుంటాయి అవన్నీ కూడా వేదవాక్యాలన్నీ కూడా శుభప్రదమైన వాక్యాలు. వేదాలను అనుసరించి రచించబడినటువంటి స్మృతిలో చెప్పిన వాక్యాలన్నీ కూడా శుభప్రదమైనటువంటి వాక్యాలు. ఆ వాక్యాలు మాకు చెవుల్లో పడుతూ ఉండుగాక, అంటే నిత్యము వేద మంత్ర శ్రవణం చేస్తూ ఉందుముగాక, స్మృతులను శ్రవణం చేస్తూ ఉండుగాక, పురాణాలను శ్రవణం చేస్తూ ఉందుముగాక. ఇంకా అనవసరమైనటువంటి కాలక్షేపం కోసం చేసేటటువంటి వేస్ట్ మాటలు చెప్పుకోకుండా ఉందుముగాక. దీనివి ఎంత లోతు వెళ్ళిపోతున్నాడు, ఎన్ని ఉదాహరణలు గబగబా వస్తున్నాయి, జ్ఞాపకం వస్తున్నాయో. శృతి స్మృతి వాక్య రూపం. శృతి వాక్యం అంటే వేదవాక్యం, స్మృతులు అంటే మనుస్మృతి, అన్ని ధర్మాలు. ఇది ధర్మం, ఇది అధర్మము, ఇది చేయకండిరా అని చెప్పడం. ఏది డూస్, ఏమేమి డూస్ ఉన్నాయి, ఏమేమి డోంట్స్ ఉన్నాయి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, విధి నిషేధాలు ఏమిటి, చేసేప్పుడు ఎలా చేయాలి, మొత్తం అంతా కూడా స్మృతిలో చెప్పడం జరిగిందండి. వేదంలో చెప్పిన విషయాలని ఇంకా విస్తారంగా చెప్పడం కోసం స్మృతులు స్మరించబడినవి. పరాశరాది స్మృతులు మహర్షులందరూ కూడా స్మరించుకుని వేదంలో చెప్పిన విషయాలని స్మరించుకుని మళ్ళీ వాళ్ళ నోటితో చెప్పారు. అదేమో అపౌరుషేయమైనది, ఇదేమో పౌరుషేయమైనవి. రెండూ కూడా శుభప్రదమైనటువంటి వాక్యాలు. అవతల అందరి యొక్క లోకం యొక్క శ్రేయస్సును కోరుకుంటూ వాడు చెప్పినటువంటి గ్రంథాలు, రాసినటువంటి గ్రంథాలు. అటువంటి ఆ వాక్యాలని అంటే పక్కన శిష్యులు ఉంటూ ఉండగా, లేదా మనం గురువుగారి దగ్గర చదువుకుంటూ ఉంటే, గురువుగారి దగ్గర చదువుతున్నప్పుడు మనం వింటూ ఉంటాం. మన శిష్యులకు మళ్ళీ మనం పాఠం చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు నెమరేస్తుంటే వాడు సరిగ్గా చదివేడా లేదా, వాడికి అర్థమైందా లేదా, మళ్ళీ వాడు చెప్పింది కూడా మనం వింటుంటాం. ఇలాగా కర్ణేభి అంటే చెవులతోటి ఆచార్య అంతేవాసి రూపాణం. ఎవరి దగ్గర వాక్యాలు ఇవన్నీ కూడా ఆచార్య అంటే ఆచార్యుడు అంటే గురువులు, అంతేవాసి అంటే శిష్యుడు. ఆచార్యుని యొక్క రూపంలోనూ అంతే శిష్యుని యొక్క రూపంలోనూ లేక ఋత్విక్ యజమాన రూపాణం. యజ్ఞాల్లో కూర్చున్నారు, ఇంతగా అరుమి కూర్చొని పాఠం చెప్పుకుంటారు, వేదం పాఠం చెప్పుకుంటున్నారు, లేదా శాస్త్రం పాఠం చెప్పుకుంటున్నారు. అలాంటి చోట్ల వినడం జరుగుతుంది. లేదా అక్కడ పౌల్ట్రీ యాగం అవుతోంది, ఇప్పుడు పట్టిసంలో అవుతోంది. అలాంటి యాగాలు చేసే చోట పీటల మీద కూర్చున్న యజమాని ఒక ఆయన ఉంటాడు. ఆయన పీటల మీద కూర్చుంటే ప్రధానమైనటువంటి ఎవరి నిమిత్తం ఎవరైతే బాధ్యత తీసుకుని ఇది నేను చేసుకోవాలి అనుకున్నాడో ఆయన యజమాని అంటారు. యజ అంటే పూజ, యజనం అంటే పూజ చేయడం. అంటే ప్రధానమైన పీటల మీద, మన తెలుగులో అయితే సింపుల్గా పీటల మీద కూర్చున్నాడు అంటాం. అలాంటి ఆరోపణలోనూ అయితే ఆయన ఒక్కడు కూర్చుని యజ్ఞం అయిపోతున్నా, ఆయన సహాయకారిగా ఉండేటటువంటి ఋత్విక్కులు ఆ యజ్ఞానం యొక్క సైజులను బట్టి చిన్న చిన్న యజ్ఞాలు ఉన్నాయి, సోమయాగాలు లాంటివి, పౌండరీ యాగాలు, మహాయాగాలు ఉన్నాయి, ఇంక సత్రయాగాలు ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిలోనూ కూడా ఆ ఋత్విక్కులు యజమానులు వాళ్ళు మాట్లాడేటటువంటి ఆ వాక్యాల్ని నేను వింటూ ఉంది కాక, యాగశాలలో కూర్చుని ఎలాంటి మాట మాట్లాడతారండి? అత్యంత పవిత్రమైనటువంటి పదాలే అక్కడ వినిపిస్తాయి. అంతే, పవిత్రమైనటువంటి శబ్దం అక్కడ రావడానికి వీల్లేదు అసలు. అస్మాకం బహూనాం కర్ణై శృణుయామా. ఇలాంటి వాక్యాలను మా చెవులతోటి మేము వింటూ ఉందుగాక. అంటే వింటూ ఉండం అంటే నాకు వినాలే ఉంటుంది, కానీ నాకు శ్రవణ దోషం ఉందనుకోండి. అందుకోసం ఏం ప్రార్థిస్తున్నాడంటే, యుష్మత్ ప్రసాదాత్, ఓ దేవతలారా, మీ అనుగ్రహం వల్ల సర్వదా శ్రోతుం సమర్థా శ్యామ. మా చెవులన్నీ బాగా పనిచేస్తూ ఉండుగాక, చెవులు లేకుండా ఉండుగాక, బధిరత్వం లేకుండా ఉండుగాక, ఆ వినడానికి సమర్థనం అయి ఉండేట్లా చెయ్యి. అనారోగ్యంతో ఉన్నారనుకోండి, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా వినగలుగుతారు వాళ్ళు? అందుచేత అటువంటి సమస్యలు ఏమీ లేకుండా మాకు అనుగ్రహించండి మమ్మల్ని అంటూ చెవులకి సంబంధించినటువంటి ఇంద్రియం ద్వారా ఎప్పుడు శుభవార్తలనే వింటూ ఉంటాం. దానివల్ల మాకు
కళ్యాణప్రదమైనటువంటి సంఘటనలే జరుగుతూ ఉండుగాక. అంటే కళ్యాణప్రదమైన వాక్యాలను వింటే కళ్యాణప్రదమైన జరుగుతుంది, కళ్యాణాలు జరుగుతుంటాయి, శుభం జరుగుతుంటుంది. రెండోది మరి చెవుల కంటే ఇంపార్టెంట్ కళ్ళు. భద్రం పశ్యేమ అక్షభి యజత్రాహ అంటే ఇక్కడ శృత్వాచ యజత్రాహ యాగ క్షమ అవయవం భద్రం కళ్యాణి యజ్ఞాదికం యజ్ఞాదికం అక్షభి చక్షు ఇంద్రియై సాక్షాత్ పశ్యేమ. యజత్రాహ అంటే యాగ క్షమాహ అంటే యజ్ఞములో యజత్ర అంటే పూజ చేయుటకు సమర్థమైనటువంటి వాడు. యాగక్షమ అంటే యాగములను నిర్వహించుటకు సమర్థమైనటువంటి మేము ఏం చేయాలట? ఆ వాక్యాలు విన్నారు ఇందాక, కరెక్ట్ విన్నారయ్యా? కాదు, కళ్ళు కూడా ఇచ్చాడు కదా, మరి కళ్ళతో ఏం చేయాలి? భద్రం కళ్యాణం యజ్ఞాదికం సాక్షాత్ పశ్యేమ. ఆ చేసేటువంటి క్రతువు ఏదైతే ఉందో ఆ క్రతువులను చూస్తూ ఉండుగాక మా కళ్ళన్నీ కూడా, క్రతువులు చూస్తూ ఉండుగాక. ఏం చేద్దంటే అక్షభి, అక్షభి అంటే కళ్ళు, చక్షు ఇంద్రియై, అక్షం అంటే కళ్ళు, అక్షి అంటాం కదండి కంటిని, అది. చక్షురింద్రియై కన్ను మొదలైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా సాక్షాత్ పశ్యేమ అంటే ఎక్కడో కూర్చున్నాం రిమోట్లో ఈవేళ చూస్తుంటే అలా కాదండి, అక్కడి యాగశాలకు వెళ్ళి అక్కడే చూస్తూ ఉందము కాక. రిమోట్ క్వశ్చన్ లేదండి, సాక్షాత్ అంటే ఎదురుకుండా. సాక్షాత్తులో కూడా మళ్ళీ అక్షం ఉంది చూడండి, సా ప్లస్ అక్ష అంటే కంటికి ఎదురుకుండా ఉంటేనే దాని సాక్షాత్కారం అండి. ఇప్పుడు కంటికి ఎదురుకుండా లేదు, ఇమేజ్ కనిపిస్తుంది అంతే, ఇక్కడ వ్యక్తి కనిపించట్లేదు. మీరందరూ కనిపిస్తున్నారు, మీ ఇమేజెస్ కనిపిస్తున్నారు, మీరు కనిపించట్లేదు నాకు. మీ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, మీరు వేరు, మీ ఇమేజ్ వేరు. అలా మేము సాక్షాత్ పశ్చేమ అంటే ఆ యాగశాలకు వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, ఆ అనుభూతిని పొందాలి, ఆ హడావిడి చూడాలి. ఆ రకమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కార్యక్రమాలు అయితే దేవాలయంలో ప్రతిష్టలు, ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట అనేక ఉన్నాయి, మన కళ్ళతో మనం చూసి తరించదగినటువంటివి. ఆ రకమైనటువంటి వాటిల్లో మా కళ్ళు కాస్త సమర్థవంతమైన అవుగాక. అంటే మా కంటికి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగాక. ఏదో క్యాటరాక్ట్ లాంటి ప్రాబ్లం వచ్చినా ఆపరేషన్ చేసి మళ్ళీ స్థిరంగా మళ్ళీ క్లాసులు చెప్పుకునే సామర్థ్యాన్ని ఇచ్చుగాక. ఇది నాకు వర్తిస్తుందండి. భద్రం పశ్యేమ అక్షభి యజత్రాహ. ఈ పుస్తకాలు మనకి భాష్యం పుస్తకాలు కంటికి కనిపిస్తూ ఉండుగాక అని, కంటితో చూడగలిగినటువంటిది. తర్వాత నెక్స్ట్ చెప్పాలంటే సందర్భంలో కిందటి క్లాసు నేను క్యాటరాక్ట్ ఆపరేషన్కి జూన్ నాటికే వెళ్ళవలసి ఉందండి, కానీ అప్పటి నుంచి ట్రై చేశాను. అక్షరాలు ఇంకా కనిపించని పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా క్లాస్ సరిగ్గా నడవట్లేదు నాకు అనిపించింది. మీకు అనిపించదు, మీకు తెలియలేదు, కానీ చాలామందికి నాకు అనిపిస్తుంది అక్షరాలు చాలా గుర్తుపట్టడం కష్టమైపోయింది, కొంచెం అరికేసినట్టున్నాయి. అందుకోసం ఇంకా తప్పనిసరి వెళ్ళి పోనీ పరమేశ్వరుని అనుగ్రహం ప్రార్థించుకుందాం అనుకుని వెళ్ళాం. ఆయన అనుగ్రహంతో నిజంగా భద్రం పశ్యేమ అక్షభి యజత్ర, యజత్రాహుడు పూజనీయమైనటువంటి వేదాంత వాక్యాలన్నింటినీ కూడా చూసేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు నాకు అనుగ్రహించాడండి. దాని ద్వారా మీరు కూడా అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అయ్యారు. తర్వాత ఇంక మూడోదండి, స్థిరైరంగై స్థిరైరంగై స్తుష్టు వాగుంసస్తనూభి. ఇంకా కళ్ళు చెవులు చెప్పేస్తే సరిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకిను. అదో శాంపుల్కి చెప్పినట్టు ఇదోటి చెప్పాడు అదోటి చెప్పాడు, రెండు శాంపుల్కి రెండు చెప్పాడు అంతే. మిగతా ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం 10 ఇంద్రియాలు మనం లెక్కేసుకుంటే రెండే చెప్పాడు. మిగతా 8 సంగతి ఏమిటి, అవి చెప్పలేదు, కానీ పాడైపోయినా పర్వాలేదు కాదండి. ఇంకా వాటన్నిటిని గ్రూప్లో చెప్పేస్తున్నాడు ఇక్కడ. స్థిరైరంగై స్థిరై అవికలై అంగై చక్షురాదిభి హస్తాదిభిశ్చ అవయవై తనూభి తథావిధ శరీరై యుక్తా వయం తుష్టువాంస యుష్మాదీయాం స్థితిం కుర్వాణ యస్మాత్ కారణాత్ దేవహితం దేవేన ప్రజాపతినా సమర్పితం సర్వమపి ఆయు విషేమ విశేషేణ ప్రాప్నుయామా. ఈ రెండింటికి కలిపి చెప్పేశారండి. అంటే స్థిరైరంగై తుష్టువాంసస్తనుభి అనే దానికి ఎలా చెప్పారంటే అవికలమైనటువంటి అంటే హ్యాండిక్యాప్డ్ కానటువంటి, అవికలం, వికలం అంటే పాడైపోయి ఉండడం, సకలం అంటే సంపూర్ణంగా ఉండడం అండి. సకలానికి వ్యతిరేకం వికలం అండి. మనసు వికలం అయిపోయింది అంటుంటాం, అంటే ముక్కలు ముక్కలు అయిపోయిందని. ఇక్కడ అలాగా స్థిరై అవికలై అంటే ఏ రకంగానూ డ్యామేజ్ కానటువంటి అంగై అంటే ఏమిటంటే మిగతా అన్ని రకాల ఇంద్రియాలు, చక్షురాదిభి అదేమో మనకి జ్ఞానేంద్రియాలు, హస్తాదిభి ఈ కర్మేంద్రియాలు, ఇలాంటి వీటన్నిటితో కూడినటువంటి అవయవంతో. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి లోపల బాడీలో, హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, అవన్నీ చెప్పక్కర్లేదు. ఇంకా ఒకటి చెప్పాడంటే శాంపుల్కి రెండు చెప్తాడు, మొత్తాన్ని వచ్చేసినట్టే.
అవన్నీ కలిపి గ్రూప్లో చెప్పేస్తున్నాడండి. అవయవై అని చెప్పేసి స్థిరై అంగై అంగం అంతతో మొత్తం అన్ని బాడీలో ఎన్ని రకాల పార్ట్లు ఉన్నాయో చెప్పినవి చెప్పని మొత్తాన్ని చెప్పి ఎలా ఉండాలి తనూభి అంటే తథావిధ శరీరయుక్త ఇలాంటి స్థిరంగా అంటే ఎనర్జెటిక్గా ఉండేటటువంటి శరీర అవయవంతో కూడి ఉన్నటువంటి మేము ఏం చేయాలట తుష్టువాంస యుష్మదీయాం స్తుతిం కుర్వాణా మీ యొక్క ఇక్కడ ఉంది చూడండి తుష్టువాంస తనూభి అంటే మీ మీ యొక్క కీర్తిని ప్రశంసించేటటువంటి యుష్మదీయాం స్తుతి మీ స్తోత్రములు ఏవైతే ఉన్నాయో మీ గురించిన స్తోత్రాలు ఏమైనా ఉన్నాయో ఆ స్తోత్రాలని చేసుకుంటూ ఇది పరమేశ్వరుడు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుగాక ఇది యద్యస్మాత్ కారణాత్ ఇది ఏది యత్ అస్మాత్ కారణాత్ దేవహితం ఏ కారణం కొద్దీ పరమేశ్వరుడు మనకు ఆయుష్ని ఇచ్చాడో అని చెప్తున్నాడండి. యజ్ఞస్మాత్ కారణాత్ దేవహితం దేవతలకు హితము చేయడం అంటే ఎలా అవుతుందండి అభిషేకాలు చేసుకోవడం యాగాలు చేయడం అవి ఎప్పుడు జరుగుతాయి అని కూడా ఆయుష్ ఉంటాను దేవేన ప్రజాపతిన సమర్పితం సర్వమపి ఆయు మొత్తం ఆయుష్ ఎంతకాలం అయితే ఇచ్చాడో అంత ఆయుష్ కూడా బెడ్ రిడన్ కాకుండా ఇలాంటివన్నీ కూడా హాయి ధైర్యంగా బలంగా దృఢంగా అలాంటి వ్యషేమ విశేషేణ ప్రాప్నుయామా విశేషంగా మేము పొందుతూ ఉందుముగాక అంటే శరీరంలో అన్ని అవయవాలు గట్టిగా ఉండాలి సంపూర్ణ ఎన్నాళ్ళు కొన్నాళ్ళు 80% 90% కాదండి 100% ఉండి వాటితోటి నిత్యం కూడా దేవతలకు సంబంధించినటువంటి పనులని మేము చేస్తూ ఉందుముగాక తస్మాత్ అపమృత్యో అభావాత్ అపమృత్యు అంటే అకాల మరణం అకాల మరణం లేకపోవడం వల్ల చిరం భద్రం శృణుయామ ఇది పూర్వత్ర అన్వయ ఆ రకంగా శుభప్రదమైనటువంటి వాక్యాలన్నింటినీ కూడా భద్రంకరమైనటువంటి వాక్యాలన్నింటినీ కూడా మేము వింటూ ఉందుగాక శుభప్రదమైనటువంటి వాటన్నిటినీ కూడా చేస్తూ ఉందుగాక చూస్తూ ఉందుగాక వింటూ ఉందుగాక అన్ని రకాల వాక్యాలు ఇది చక్కటి అన్వయం అండి ఇది గొప్ప వాక్యం ఇది భద్రం అక్కడ చెప్పినటువంటి భద్రం ఒక్క మాట అన్నాడంటే ఏదో భద్రం అంటే కులాసాగా ఉన్నామని చెప్పేయడం కాదండి ఇక్కడ మేము కులాసా అక్కడ మీరు కులాసాగా ఉన్నారు ఉభయ కుశలోపరి ఇలాంటి వాక్యం అది కాదండి ఆ కులాసాలో మనం చేయవలసిన పనులు ఏమిటి కర్తవ్యాలు ఏమిటి అవన్నీ కూడా అక్కడ అందరూ జ్ఞాపకం చేశాడండి చమకంలో భద్రంచమే ఇంతటితో సరిపోలేదండి నాకు భద్రం అనే మాటకి ఇంకా మంచి ఉదాహరణ దొరికిందండి మనకి ఉత్తర రామ చరిత్ర అని చెప్పి సంస్కృతంలో ఒక మహాకవి భవభూతి ఒక నాటకం రాశారు సంస్కృతంలో నాటకం రాశారండి సుమారు 1500 సంవత్సరాల క్రితం నాటి ఆ పుస్తకం అది అందులో సీతారామ కథ ఏంటంటే అందులో రావణ వధ అయిపోయింది ఉత్తర రామచరిత్ర అంటే పట్టాభిషేకం అయిన తర్వాత కథ అంటే సీతావియోగం మనకు తెలుసు పట్టాభిషేకం అయింది కథ ఏంటి ఇంకా సీతావియోగం లవకుశుల జననం ఆ కథ అంతా వస్తుందండి అశ్వమేధ యాగం ఇవన్నీ వస్తుంటాయి అయితే పట్టాభిషేకం అయ్యింది ఇంకా వియోగం జరగలేదండి పట్టాభిషేకం అయింది అప్పటికి శ్రీరాముడు సింహాసనాధీష్ఠునుడు అయి ఉన్నాడు పరిపాలన ప్రారంభించాడు అప్పుడు కొన్నాళ్ళకి ఆవిడ గర్భవతి అయ్యింది అయిన తర్వాత అంటే నాటకంలో సరిగ్గా గూఢచారి వచ్చి చెప్పే సందర్భంలో వాక్యం అండి ఆవిడ జరిగిన కథ అంతా ఆ నాటకంలో ఎలా రాశారో చెప్తాను మీకు అంటే మామూలుగా గర్భవతి అయినటువంటి స్త్రీ సామాన్యంగా వాళ్ళకి ఏదో రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి కనుక పట్టాభిషేకం కింద 5-6 నెలల సమయంలో అప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అయింది అనుకుందాం కథ ప్రకారం అయిన తర్వాత ఆవిడ పొద్దున్న లేదు మధ్యాహ్నం పూట అనుకోండి భోజనం అయిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక కాసేపు మన గ్యాలరీ చూసొద్దామా అని అన్నట్టండి చిత్రశాల అంటే అక్కడ మహారాజుల యొక్క జీవిత కథలన్నీ కూడా చిత్రాల రూపంలో వేసి గోడలకి ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో కూడా అప్పుడప్పుడు పెట్టినట్టుగా అక్కడ అన్ని చిత్రాలన్నీ కూడా పెట్టుకుంటూ రావడంలో రామకథనే అప్పటికే రాములో పట్టాభిషేకం దాకా జరిగినటువంటి కథలన్నింటినీ కలిపి ఇన్సిడెంట్స్ అన్ని కలిపి బొమ్మల కింద వేసేసి అవన్నీ గోడల మీద తగిలించేటండి ఒక హాల్లోను గ్యాలరీ హాల్లో ఆవిడ కూడా ఇంకా మరి ఎక్కువ అలసటగా లేదు ఒక్కొక్క బొమ్మ దగ్గరికే పెడుతున్నారు అవును చిన్నప్పుడు నేను పళ్ళు సగం సగం ఊడిపోయినప్పుడు ఇలా ఉన్నావు కదా ఆ పళ్ళు ఊడిపోయి చిన్నప్పుడు సామాన్య సంటి పిల్లలకి 7-8 ఏళ్ల వయసు వస్తే పళ్ళు ఊడిపోతూ ఉంటాయి
ఆ బొమ్మ సీతాదేవి బొమ్మలు కూడా అవి కూడా వేసేట అందులో చిత్రగా ఆ వేళ ఎలా ఉంది చిత్ర నవ్వుకున్నారు కాసేపు ఆ బొమ్మలు చూసుకొని అలా ఒక్కొక్క బొమ్మ చూసుకుంటూ వస్తూ ఉండగా ఇందులో ఎంతవరకు మళ్ళీ జనస్థానం భద్రాచల ప్రాంతం రావణాసురుడు రావడం సీతాదేవిని ఎత్తుకుపోవడం ఇవన్నీ చూసాడు ఆవిడ మనసు కొంచెం వికలమైంది. అయినా తర్వాత మళ్ళీ ఇంకా మిగతా ఉన్నాయి కదా ఇంకా మిగతా ఉన్నాయి కదా అని ఆవిడికి అలసట కూడా వచ్చింది. అడుగు వేయడం కష్టం అవుతుంది ఆ హాల్లో. కాసేపు రెస్ట్ తీసుకుంటాం అన్నట్టుగా సూచన చేసింది. సార్ దానికి ఎక్కడికి వచ్చి అక్కడ వాళ్ళకి పర్యంకాలు ఉంటాయి పరుపులు ఉంటాయి అక్కడే కూర్చున్నారు. ఆవిడ నిద్ర వస్తున్నట్టుగా ఆవిడికి అలసట మూలని కొంచెం సోలుతో కళ్ళు మూసుకుంటున్నాయి. అక్కడ తలదిండు లేకపోతే ఈ రన్నాట నా చెయ్యే తలదిండుగా పెట్టుకు పడుకో అని చెప్పి ఆయన కుడి చేతి మీద ఆవిడ శిరస్సు పెట్టి ఆవిడ పడుకుంది. ఇది కథ అంతవరకు అయిందండి. ఆవిడ అలసటతో ఉంది. 2 నిమిషాలు నిద్ర పట్టింది. ఇంతట్లో దుర్ముఖుడు అనేటటువంటి గూఢచారి గూఢచారికి ఆయన ఎంత హయ్యెస్ట్ ప్రియారిటీ ఇచ్చారని ఎక్కడున్నా సరే గూఢచారిని లోపల ప్రవేశపెట్టాలి. వాడు వస్తున్నాడు ముందర ద్వారపాలకుడు చెప్తాడు. వెంటనే వాళ్ళు 24 గంటల్లో ఎప్పుడైనా సరే అతను వచ్చి వార్త రావాల్సిందే అని అలా శాసనం పెట్టుకున్నాడు ఆయన. గూఢచారి వచ్చాడు గుమ్మంలో నుంచున్నాడు. లోపల వచ్చి ద్వారపాలకుడు చెప్పాడు గూఢచారి వచ్చాడని. అసలు అది కూడా లేదు. గూఢచారి డైరెక్ట్గా వచ్చేసాడు. ఇంకేంటి ద్వారపాలకుడు కూడా మళ్ళీ వీడు గూఢచారిని తెలియడం ఎందుకు అసలు అది కూడా తెలియకూడదు. అలాగ ఆయన వచ్చిన సమయంలో అప్పుడు ఆ గూఢచారి చూసాడు వీళ్ళిద్దరు. నేను శ్రీరాముడు కూర్చున్నాడు. ఆయన బాహు కింద పెట్టాడు. ఆ బాహు మీద ఆవిడ ఆనుకుని తల పెట్టి పడుకున్నది. వాడు చెప్పదలుచుకున్న విషయం చాలా భయంకరమైన వార్త. ఈ సమయం అబ్బాయి ఎంత దుర్మార్గం సమయంలో వచ్చాను నేను అనుకుంటాడు. ఇది కాదు చెప్పే సమయం. అలా అనుకుని రాజా ఏమైనా విశేషాలు ఏమిటి? దేశం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. మీ పరిపాలనలో ఈ 5-6 నెలల పరిపాలనలోనే అప్పుడే దశరథ మహారాజు మర్చిపోయారండి జనం అందరూ కూడా. చాలే ఈ అర్థవాద వాక్యాలు నాకు చెప్పకు. అర్థవాక్యాలు అంటే స్తోత్ర వాక్యాలు. లోపాలు ఏమున్నాయో చెప్పు అని శాసించాడు. సరిగ్గా ఈ సమయంలోనండి ఈ వీడింతట్లో ఇప్పుడు ఆవిడే నిద్ర పట్టింది. కలలో ఇందాక చూసినటువంటి దృశ్యాల మూలాన్ని గమ్ముని నోట్లోంచి స్వామి ఎక్కడున్నారు ఎక్కడున్నారు అంటుంది. కలలో పైకి అంటుంది. అంటే మన తండ్రి పిల్లలు ఉలిక్కిపడి మాట్లాడుతుంటారు సరే అలాగా అని ఇక్కడే ఉన్నాను ఏం పర్వాలేదు కంగారు పడకు అంటూ ఉంటాడు ఈయన. ఇంతట్లో ఆ దుర్యోధనుడు అనమాట. ఇది ఇలా ప్రజలందరూ ఇలాగా అనుకుంటున్నారని చెప్పి వాస్తవం చెప్పేసాడు. ఆవిడికి వినపడలేదు. ఆయనకి వినపడింది. ఆవిడ నిద్ర అవుతోంది కానీ ఆవిడ వినిపించదు. ఆ విని ముందు ఆవిడ ఎప్పుడైతే స్వామి ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని ఆవిడంది గూఢచారి మాట చెప్పబోతుంటే శ్రీరాముడు ఆవిడ యొక్క ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ఆ దుర్ముఖుడైనది గూఢచారికి చెప్పాలి ఇంకా ఈ మధ్యకాలంలో ఫ్యూ సెకండ్స్ టైంలో అప్పుడు అతని మనసులో సీతాదేవి ఎడల ఆవిడికి తన మీద ఎంత ప్రేమ ఉన్నదనే విషయాన్ని స్మరించుకుంటూ అక్కడ ఒక గొప్ప శ్లోకం రాస్తాడండి. చాలా ప్రసిద్ధమైన శ్లోకం ఇది. అందులో భద్రం అనే పదం వస్తుందండి. అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం సర్వాస్వస్థాసు యద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్నహార్యో రసః కాలేనావరణాత్యయాత్ పరిణతే యత్ప్రేమ సారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమప్యేవం హి తత్ప్రార్థ్యతే అంటూనండి. ఇప్పుడు ఇద్దరం దాంపత్యం అనేది ఇప్పటికీ మన ఇద్దరికి సిద్ధించింది కదా. అది ఎటువంటిది అది అంటూ ఇది దాంపత్యానికి సంబంధించినటువంటి శ్లోకం అండి. ఎప్పుడైనా వివాహం జరిగినప్పుడు మనం నాకు అనిపిస్తుంది అప్పుడు ఏం చెప్పాలంటే ఈ శ్లోకం చదువుకోవాలేమో నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఏదో రకరకాల మనం అక్షతలు విసిరేస్తూ ఉంటాం కాదు. వాడు సుఖంగా ఉండుగాక వాళ్ళ దాంపత్యం శాశ్వతంగా నిలబడుగాక సుఖంగా గడుచుగాక కష్టంలో కానీ సుఖంగా ఇద్దరు కలిసి ఉందిగాక అని ఈ భావం వచ్చేటటువంటి గొప్ప శ్లోకం అండి ఇది. అద్వైతం ఇక్కడ దాంపత్యంలో ఇద్దరు ఉండాలి కాదు ఇద్దరు కాదు వాళ్ళిద్దరు కలిపి ఒకటే. ఇది పేర్
పెయిర్ అనేది సింగులర్ అండి. జంట. జంట అది ఏకవచనం, ద్వివచనం కాదు అది. అంటే అక్కడ ద్వైత స్థితిలో నుంచి అద్వైత స్థితిలో వెళ్ళిపోయేటటువంటి ఆ భావనాపరమైనటువంటి కాలం అది అద్వైతం. ఇంకా ఎటువంటిది అది? సరి అయినటువంటి సుఖ దుఃఖయోరనుగతం, సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా అనుసరించి ఉండేటటువంటిది ఈ ఈ దాంపత్యం. నరమహారాజు దమయంతి తీసుకోండి, సీతారాములు తీసుకోండి, ఆవిడ ఇంటి దగ్గర ఉండమని బతిమాలాడు ఆయన. నాకు అక్కర్లేదు ఈ రాజ్యం, నువ్వు లేని అయోధ్య నాకు నరకం ఇది, నీతో ఉన్నటువంటి అరణ్యం అది నాకు సుఖప్రదం. వెళ్ళిపోయింది అంతే. ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అదే అండి. సుఖము దుఃఖము రెండిట్లోనూ కూడా అనుగతం, అనుసరించి ఉండేటటువంటిది. ఇంకోటి ఏమిటి? సర్వాస్వస్థాసు యద్విశ్రామ, సమస్తమైనటువంటి అవస్థల్లోనూ కూడా, అవస్థలు మనకి 4 అవస్థలండి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, చివరికి తురీయ అవస్థ. అది సన్యాసులు కనుకోండి. కానీ దాంపత్యంలో మొదటి 3 మన ప్రతి వాళ్ళకి మనం మూడు మూడు గడుస్తూనే ఉంటాయి. జాగ్రత్త అవస్థ మెరుపుగా ఉంటాం, నిద్రపోదామని ప్రయత్నం చేస్తాం, కలత నిద్ర ప్రారంభమవుతుంది, తర్వాత గాఢ నిద్ర 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది, మళ్ళీ మెరుపు వచ్చేస్తుంది. సర్వాస్వస్థాసు యద్విశ్రామ, ప్రేమించినటువంటి భార్య పక్కనే ఉంటే అది విశ్రాంతి స్థానం ఎవరికైనా సరే. అలాగే ఆ భార్య కూడా భర్త పక్కన ఉంటే చాలు, ఇంక ప్రపంచం ఏ అక్కర్లేదు. ఇంకా అంత అనురాగం ఉన్నటువంటి దంపతులకి కలిసి ఉండడమే అంతే వాళ్ళకి. అది ఏది విశ్రామ హృదయస్య. వా, ఇందాక అది కోసం చూడండి, స్వామి ఎక్కడున్నారు ఎక్కడున్నారు కళ్ళలో కూడా కలవరిస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకోటి, అది చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు వయస్సు వేడి కొద్దీ అలా కాదయ్యా, వృద్ధాప్యం వచ్చినా అలాగే ఉంది. ఎత్ర జరసా యస్మిన్ నహార్య రస, జరస వృద్ధాప్యం చేత కూడా ఆ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ ప్రేమరసం అది హరించుటకు వీలు కానటువంటిదే అది. నిజంగా చూస్తే ఈవేళ పిల్లలందరూ దూరంగా ఉండి తల్లిదండ్రులు ఇద్దరే ఇక్కడ ఉండేటువంటి అని అనే అందరిలోనూ ఆల్మోస్ట్ జరుగుతూనే ఉందండి. ఒకళ్ళకొకళ్ళు అలా ఉంటే చాలు అంతే. వాళ్ళ ప్రేమ ఇదివరకంటే చిన్నప్పటికంటే ముసలితనం యొక్క ప్రేమ పెరుగుతుందండి. ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. అది ఎప్పటి నుంచి చెప్పడదే కానీ కాలేనావరణాత్యయాత్ పరిణతే. ఆ వరణం, వరణం అంటే వివాహం, అంటే మనకి స్వయంవరం. అక్కడ అంటే అమ్మాయి అబ్బాయిని ప్రేమించుకోవడం, అమ్మాయిని ప్రేమించి ఇద్దరు వివాహం చేసుకోవడం. వరణం అంటే ఆ వరణం అంటే వివాహం లగాయతు. ఎంతవరకు? అత్యయాత్, దేహాంతం వరకు కూడా. పరిణతి, ఈ ప్రేమరసం అది పరిణామం చెందుతూ ఉంటుందయ్యా, వృద్ధి పొందుతూ ఉంటుందయ్యా. అలాంటి యత్ ప్రేమ సారే స్థితం. ఈ ప్రేమ అనేటటువంటి ఒక ద్రవం అనుకుంటే, మామిడి పండు రసం లాంటిది అనుకుంటే, అందులో అలా రాస్తాడు భాష్యంలో. ఓ పెద్ద గంగాళంలో పోసేసాం అనుకోండి మామిడి పండు రసాన్ని, అలాగే ఈ ప్రేమ అనేటటువంటి రసాన్ని అందులో పోసేసి ఉంచితే, ఆ అందులో ఉండేటటువంటి ఆ మాధుర్యంతో కూడి ఉన్నటువంటి ఆ తస్య సుమానుషస్య, సుమానుషస్య అంటే సుమానుషము అంటే దాంపత్యం అండి. అది ఎలా ఉండాలి? భద్రం, అది వృద్ధి పొందుతూ ఉండుగాక, కళ్యాణప్రదం అవుగాక అంటూ. అంటే ఒక ప్రతి వ్యక్తికి కూడా దాంపత్య జీవనం చేసేటటువంటి వాడికి అల్టిమేట్లీ నీకు జీవితం అంతా కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటుంటారు చూసారా, అది ఇక్కడ ఆ మాటలో చెప్పాడు. భద్రం తస్య సుమాను అంటే కాన్సెప్ట్ ఎంత పెర్ఫెక్ట్, ఏనాటితో తీసుకోండి, ఇవాళ కొత్తగా వచ్చినట్టు ఇంగ్లీష్ వర్డ్ కాదు మనకు కావాల్సింది. భద్రం తస్య సుమానుషస్య. అయితే మనం ఏం చేస్తూ ఉండాలి? కథమప్యేవం హి తత్ప్రార్థ్యతే, ఎలాగైనా సరే దృఢంగానే ఉండాలని అందరూ ప్రార్థిస్తూ ఉండాలి అంటాడండి. అంటే కొంతమంది మరీ దగ్గరగా సన్నిహితంగా ఉంటే చెడగొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటే ఉండుగాక, అలాంటి వాళ్ళ యొక్క దుష్టమైనటువంటి దృష్టులు వీళ్ళ మీద పడకుండా ఉండుగాక, అలాంటి కుతంత్రాలు ఏమైనా చేసినా కానీ వీళ్ళ మీద ప్రయోగించిన చేయకుండా ఉండుగాక, ఇది శుభప్రదంగా ఉండుగాక అంటూ చెప్తూ అక్కడ ఆ సమయంలో భద్రం అని ఎంత గొప్పగా వర్ణిస్తాడు అనండి. ఇదండి శుభప్రదత్వం అంటే. లైఫ్ అంతా పండిందంటాం చూసారా, జీవితం పండిందంటానే, ఆ జీవితం పండిందని చెప్పడానికి మాట ఏంటంటే భద్రం. ఆ మాట ఒకటి చక్కటి జ్ఞాపకం వచ్చి, ఇది ఎప్పుడు తెలుసండి, మేము బీఎస్సీ సెకండ్ ఇయర్ బీఎస్సీలో సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్లో అప్పుడు చదువుకున్న పద్యం శ్లోకం గుర్తుండి ఎన్నిసార్లు మా మాస్టర్ చెప్పారు, మా శ్రీభాష్యం అప్పలాచార్య గారు పాఠం చెప్తుండేవారు.
అవి జ్ఞాపం చేసుకుంటూ అందులో ఈ పద్యం జ్ఞాపకం వచ్చి అది కూడా చూపిద్దాం భద్రం రావడంతో శుభప్రదంగా ఉండుగాక అని అక్కడ చెప్పి దీని తర్వాత అదొకటే కాదండి, ఇంకా భద్రం ఇంకా ఎక్కడ వాడాడు చూడండి ఒకసారి. రామాయణం అంతా అయిపోయిందండి. అంటే వాల్మీకి మనకి పట్టాభిషేకం దాకా వచ్చేసిందండి. పట్టాభిషేకం కూడా అయిన తర్వాత ఆఖరిని పట్టాభిషేక సర్గలో చూడండి, ఇత్యార్షే ఆఖరి శ్లోకాలు ఇంకా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే శ్రీరామ పట్టాభిషేకనామ పట్టాభిషేకోనం అంతిమ సర్గ. ఆ సర్గలో ఆఖరి శ్లోకాల్లో ఆఖరి నుంచి లాస్ట్ బట్ 3 అండి, ఇది లాస్ట్ బట్ 2. అక్కడ ముందర అసలు ఏమయ్యా ఇంత కథ చెప్పవచ్చో, శ్రీరాముడు దేవుడు అంటావా కాదంటావా, శ్రీరాముడు మనిషా దేవుడా, వాల్మీకి మహర్షి అంబిగ్విటీ మనకి ఎవరికి లేకుండా చేయడం కోసం ఆయన స్పష్టంగా చెప్పేస్తున్నాడండి. ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. మహాబాహు అయినటువంటి ఆదిదేవుడు శ్రీమన్నారాయణుడు, హరి నారాయణ ప్రభు, ఎన్ని విశేషణాలు వేశాడు చూడండి. ఆయనే రఘుశ్రేష్ఠ, రఘువంశంలో శ్రేష్ఠుడైనటువంటి సాక్షాత్ రామ, ఆయనే ఆదిదేవుడైనటువంటి మహాబాహు అయినటువంటి హరి అయినటువంటి నారాయణుడు అయినటువంటి ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణుడు సాక్షాత్గా రాముడిగా అవతరించాడయ్యా. మరి లక్ష్మణుడు ఎవరయ్యా, శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆదిశేషుడు లక్ష్మణుడిగా వచ్చారయ్యా, ఇంక అనుమానం పెట్టుకోకండి మీరు. ఏదో దశరథుడు కొడుకుట, ఏదో మామూలుగా మనలాగే కొంచెం ఇబ్బందులు పడ్డాడు, ఇలా కాదు, దేవుడిగా చూడండి ఆయన అని చెప్తూ దీన్ని రామాయణం చదవడం వల్ల వినడం వల్ల వచ్చే ఆ, దీని ఏమంటారంటే స్తోత్ర వాక్యాలని వింటారు మనకి ఫలశ్రుతి అంటాం. కుటుంబ వృద్ధి, ఇక్కడ ఎన్ని రకాల శుభాలు జరగబోయే కోరుకుంటున్నాడు చూడండి కవి మన కోసం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భి ఆఖ్యానమోజస్కర వృద్ధికామై. ఏమేం కలగాలంటే కుటుంబ వృద్ధి కలగాలి, మన వంశాభివృద్ధి వస్తూ అని ఎత్తుంటే మనకి పుణ్యావచనం చేసిన కుటుంబ వృద్ధిం, జనం పెరిగిపోతే సరిపోయిందా. ధనధాన్య వృద్ధిం, ఇంట్లో పోషణకి లోటు లేకుండా ఉండాలి. కుచేల సంతానం అయిపోయారు అనుకో, ఎవరు అనకూడదు. డబ్బులు గేమ్ లోటు లేకుండా ఉండాలి, సంతానం విడిగా ఉండాలి, ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి, పంటలు ఉండాలి. అంతేకాదు స్త్రీయశ్చ ముఖ్య, బంధువులో ఉండే స్త్రీలందరూ కూడా సుఖంగా ఉండాలి. సుఖం ఉత్తమంచ, మామూలు సుఖం స్త్రీలతో పొందే సుఖం మామూలు సుఖం కాదు, ఉత్తమమైనటువంటి సుఖం. అంటే ధర్మార్థ కామాలన్నింటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసేట్లా ఉండాలి, ఒక్క దాంట్లోనే కాకుండా. అలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు ఇందాక చెప్పినటువంటి మనకి దాంపత్యంలో ఎలాంటి ఆ రసాన్ని వర్ణించాడో అలాంటి సుఖం ఇక్కడ వచ్చుగాక. ఇంకా దేనివల్ల వస్తున్నాయా, శృత్వా శుభం కావ్యం ఇదం మహార్థం, చాలా గొప్ప అర్థం కలిగినటువంటి ఈ కావ్యాన్ని వింటే ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం, ఈ భూలోకంలో సమస్తమైనటువంటి శుభాలు జరుగుతాయ్యా, అనుమానం అక్కర్లేదు. వాల్మీకి మహర్షి ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టిస్తున్నాడండి, ఆయన డిక్లేర్ చేస్తున్నాడు ఆయన. అన్ని ఐశ్వర్యంతో ఉంది, ఆరోగ్యం బాగాలేదు అనుకుంటా, అలాగదయ్యా. ఆయుష్యం, దీర్ఘాయుష్యం నశిస్తుంది. ఆరోగ్యకరం, ఏదో బతికాం ఎక్కడో బతికామని కాదు. యశస్యం, కీర్తివంతమైనటువంటి జీవితం పొందుతావయ్యా నువ్వు. సౌభ్రాతృకం, చక్కటి బంధువర్గం, ఇందాక మన బంధువులు చెప్పున్నాడు, చక్కటి సోదరులు లభిస్తారు నీకు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే మళ్ళీ సోదరులు. రామాయణ కాలంలో ఉన్న సోదరు వర్గాలు చూడండి. రావణ కుంభకర్ణ విభీషణుడు ఒక వర్గమా, వాలి సుగ్రీవుడు ఒక వర్గమా, వీడు ఒక వర్గమా. శ్రీరాముడి పట్టాభిషేకం సుగ్రీవుడు వచ్చినప్పుడు తల దించుకుని ఉండడండి పాపం, విభీషణుడు తల వంచుకుని ఉండడు. అన్నగారిని పరోక్షంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంపించేమే. ఇక్కడ వీళ్ళు ఎంత చక్కటి అన్యోన్యంగా ఉన్నారు అన్నదమ్ములు. పెద్ద ఆయన అక్కడ కావాలని కోరుకుంటున్నాడు, ఇక్కడ పెద్ద ఆయన అక్కర్లేదు మిగతా వాళ్ళకి ఇచ్చేస్తానంటాడు. ఇది రివర్స్ కండిషన్ ఇది. అలాగా అలాంటి సౌభాగ్యం బుద్ధికరం, మనకు సొంతంగా ఆలోచనలు అప్పుడప్పుడు రాయాలి, మనం నిర్ణయించుకోవాలి, డిసిషన్స్ మనమే చేసుకోవాలి. సుఖంచ శ్రోతవ్యం ఏతత్ నియమేన సద్భి ఆఖ్యానం ఓజస్కరం వృద్ధికామై. వృద్ధిని కోరుకునేటటువంటి ప్రతి వాళ్ళు కూడా, వృద్ధిని కోరుకునే ప్రతి వాళ్ళు కూడా ఇందులో మొత్తం ఈ క్లాసులో తర్వాత వృద్ధిని కోరుకునే ఆఖ్యానం, ఈ బ్రహ్మాండమైనటువంటి గ్రంథాన్ని
మహానుభావులు పఠిస్తూ ఉంటే అది శ్రోతవ్యం. జాగ్రత్తగా వినండి. ఏతత్ నియమేన, నియమంగా వినండి. ఏదో ఎప్పుడు ఖాళీగా సరదాగా టైం పాస్ కోసం అలా కాదండి, శ్రద్ధగా రండి అని అంటూ అక్కడ చెప్తాడండి. అసలు వాక్యం అంతా ఇక్కడ ఉందండి. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధత. ఏవం ఏతత్ పురావృత్తం, పూర్వం జరిగినటువంటి ఈ కథని ఆఖ్యానం, దీనివల్ల మీకు శుభము కలుగుగాక. భద్రం అస్తు వహ. వహ అంటే మీ అందరికీ కూడా భద్రం శుభం అస్తు అవుగాక. ఆ శుభం అంటే ఏమిటో ఇక్కడ లిస్ట్ ఇచ్చాడండి ఆయన వాల్మీకి మహర్షి. అక్కడ మనకి చమకంలో భద్రంచమే శుభం, కళ్యాణం అన్నాడు కరెక్ట్. ఏమిటా కళ్యాణం అంటే ఇవ్వండి, ఎన్ని పాయింట్స్ ఇచ్చాడండి. మొత్తం లైఫ్ అంతా కూడా కవర్ చేసేసాడు ఆయన. అంచేది మీరు అందరూ ఏం చేస్తారంటే ఇంకా అక్కడ తర్వాత బలం విష్ణు ప్రవర్తదాం, జై జయ శ్రీ మహావిష్ణు, జై జయ శ్రీ మహావిష్ణు అని గట్టిగా అనండియా. ప్రవ్యాహరత విశ్రద్ధం, కంఠం ఎత్తి బట్ గట్టిగా అనండి. జయ శ్రీమన్నారాయణ అనండి. బలం విష్ణు ప్రవర్తతాం అంటూ అక్కడ భద్రం ఇక్కడ ఒక్క మాట మనకు వినిపిస్తుందండి. ఇంకా ఆఖరి ఇంతకు వచ్చాం కదా, చివరికి చూద్దామండి. దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్ గ్రహణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా. ఈ రామాయణం చదువుతూ ఉన్నా వింటున్నా దేవతలందరూ సంతోషిస్తారటండి. ఏం చేతండి, మనకి మొట్టమొదటి హనుమంతుడు అక్కడ ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్త రామ, అక్కడ తత్ర కృతమస్తగా అని అక్కడ ఉండిపోతాడు ఆయన. చేతులు కట్టుకుని ఉంటాడు ఆయన. అంతేకాదు పితృదేవతలు సంతోషిస్తారటండి. కొంతమంది ఆబ్దికాలు పెట్టేవాడు రామాయణంలో కొంత భాగం కూడా పఠనం చేయడం ఉందిటండి. రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథ. అలాగే కఠోపనిషత్తు కూడా పారాయణ చేస్తారటండి. కొన్ని కొన్ని భాగాలు చెప్తారు. నేను చెప్తూ ఆఖరి భక్త్యా రామస్య ఏ చే మాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతీ జనా తేషాం వాసస్త్రివిష్టపే. ఎవరైతే ఈ ఋషి చేత, ఋషి అయినటువంటి వాల్మీకి చేత నిర్మితమైనటువంటి ఈ రామాయణ సంహితను, సంహిత అంటే చక్కగా పొందుపరచబడినది, దగ్గరగా చేర్చి కూర్చబడినట్టు అటువంటి రామాయణ గ్రంథాన్ని ఎవరైతే భక్తితోటి ఎవరైతే దీన్ని రాస్తారో, అంటే అవి తాళపత్రాలే కదా, వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందయ్యా. నరాహ తేషాం వాస స్త్రీవిష్టివే, వాళ్ళకి ఒక సీట్ అక్కడ రిజర్వ్డ్గా ఉంటుంది. అంటే ఇదేమిటి, సుఖము అక్కడ. అంటే స్వర్గ సుఖాలన్నీ పొందుతారు. త్రివిష్టం అనే మాటకి అక్కడ ఆ రకంగా జీవితం ధన్యం అవుతుందయ్యా అంటూ, ఆ ధన్యం అవడానికి ఏమేమిటి జీవితం ధన్యమైందంటే ఇన్ని రకాల పాయింట్స్ అండి అని అంటే చెప్తే అక్కడ మళ్ళీ భద్రరాయ పదం వచ్చిందని చెప్పి ఈవేళ ఈ మాట కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. ఒక్కసారి ఇది అయిన తర్వాత ఇప్పుడు అప్పటికి ఏమైందండి, కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే, ఇక రెండు పదాలు అయ్యేయండి. ఇంకా తర్వాత పదం శ్రేయశ్చమే, ఇంకా శ్రేయస్సు ఎంత పొందేవయ్యా. కానీ చూస్తే ఇవన్నీ కూడా తాత్కాలికమే, శాశ్వతం కాదు. పొందు సుఖంగా అనుభవించి, నేను వద్దంటలేదు సుమా అంటాడు పరమేశ్వరుడు. కానీ నీ అంతటి నువ్వే గమనిస్తావు, ఈ జన్మలో అంతా అయిపోయింది, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతున్నావు కదా. జన్మ ఎత్తడం అంటే నేను కష్టం అయ్యా అసలు. ఆ తల్లి గర్భంలో పడ్డం, ఆ పుట్టేటువంటి సమయంలో అది అనుభవించే బాధ, పుట్టిన తర్వాత రోగాలు వృత్తులు, ఎన్ని రకాలు ఉన్నాయి అసలు. ఇది లేకుండా నువ్వు ట్రై చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తే మంచిదేమో, చిన్న సలహా చెప్తున్నానండి. శ్రేయశ్చమే అని పక్కనే వెంటనే వేదమాత చెప్తోందండి ఇక్కడ. ఇప్పుడు ఆ శ్రేయస్సు అనే పదం గురించి మొన్న మనం ఇందులో కఠోపనిషత్తులోకి వెళ్ళామండి. అక్కడ వాక్యాలు ఒక్కసారి చూసుకోండి. ఆ వాక్యాలు ఆయన ఎంత మనస్సును లగ్నం చేసుకుని ఆ నచికేతుడు యమధర్మరాజుతోటి చెప్పుకుంటున్నాడు. యమధర్మరాజు అప్పుడు ముందర జరిగిన కథ అంతా చెప్పేసాం, కానీ అంతా తీసుకురావట్లేదు. ప్రధానమైన కొన్ని కొన్ని శ్లోకాలే రిఫరెన్స్కి తీసుకుంటున్నామండి. ఇది శ్లోకం మనం చెప్పుకున్నాం. అన్యం ఒక్కసారి ఇక్కడ శ్రేయ, అక్కడ ప్రేయ కోసం చెప్పుకున్నాం. అంటే ప్రియశ్చ అక్కడ చెప్పుకున్నాం అండి. ఇప్పుడు శ్రేయస్ కోసం అదే శ్లోకం. అన్యశ్రేయ అన్యదుతైవ ప్రేయ తే ఉభే నానార్థే పురుషగుంసి నీతః తయో శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అర్థాద్య ఉ ప్రేయో వృణీతి. ఒకటేమో చెప్పుకున్నా ఇది, ఒకవైపునేమో శ్రేయస్కరమైనటువంటిది, ఇంకో పరకనేమో ప్రియకరమైనటువంటి ప్రీతికరమైనటువంటిది. రెండిటి యొక్క ప్రయోజనాలు వేరు వేరు. అందులో శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ ప్రీతికరమైనటువంటి ఆ మార్గంలో పెడితే నష్టపడతావయ్యా. హీయతే, తెలుసుండి తెలుసుండి ఎవడు పెడతాడయ్యా ఆ మార్గంలోకి
అంటూ యమధర్మరాజు ఈ లోకంలో ఉండేటటువంటి మనుషులందరినీ చూస్తూ జాలి పడుతూ అంటున్న మాట ఉన్నది. అంటూ తర్వాత మనం దీని భాష్యం చెప్పేసుకున్నాం మనం మొన్న. తర్వాత పదం చూడండి, ఇది ఇక్కడి నుంచి చూడండి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః ఏతస్తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. శ్రేయస్సు వాడు ఇందాక మన ఆ అర్థాన్ని మళ్ళీ కొంత చెప్తున్నాడు. శ్రేయ ప్రేయ, శ్రేయస్సు ప్రేయం అంటే ప్రియము, దాని ప్రీతికరమైనటువంటిది. ఈ రెండు కూడా తౌ సంపరీత్య వివినక్తి, ఈ రెండు కూడా మనిషిని చుట్టుముట్టేస్తాయి. వివినక్తి ధీర, శ్రేయో హి ధీర. ఈ శ్రేయో మార్గంలో వెళ్ళేటటువంటి వాడికి కష్టాలు కూడా ఉంటాయి, గుర్తెట్టుకోవాలి. శ్రేయో మార్గం అంత ఈజీగా లభించేది కాదు, శ్రమ ఉంది, చాలా శ్రమ పడాలి. అందులో వెళ్ళి నగ్గినటువంటి వాడు వాడయ్య ధీరుడు అంటేనా, వాడు ధైర్యవంతుడు అంతే. మిగతా ధైర్యాలు ఇది సింహంతో పోరాడామా, చీనావాడితో పోరాడే, ఇది కదా లెక్క. మోక్ష మార్గంలో వచ్చేటటువంటి కష్టాలన్నింటినీ కూడా సహిస్తూ చివరిదాకా దాని మీదనే దృష్టి లగ్నం చేసుకుని ఎవరైతే అది ఒక జన్మలో కాకపోవచ్చు, కొన్ని వందల జన్మలైనా సరే లక్ష్యాన్ని మర్చిపోకుండా ఎవరైతే సాధిస్తాడో వారే ఆ ధీరుడు అంటేను. ప్రేయసో వృణీతి, దీనికంట దాన్ని కోరుకుంటాడు వాడు. ప్రీతికరమైనటువంటి దానికంట శ్రేయస్సుని కోరుకుంటాడు ధీరుడైనటువంటి వాడు. అయితే మరి ప్రీతికరమైనటువంటి వస్తువుని ఎవరు కోరు? వాడు మందహ, తెలివి తక్కువ వాడయ్యా వీడు. వీడు ప్రేయస్సుని, ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఇంద్రియాలకి ఆకర్షణీయమైనటువంటి అలాంటి వాటిని వీడు కోరుకుంటాడయ్యా. యోగక్షేమాద్వృణీతి, ఎటువంటి లక్షణం కలిగినటువంటివి ఈ ప్రీతికరమైనటువంటి యోగక్షేమములు లక్షణంగా కలిగినటువంటివి. యోగం అంటే చెప్పుకున్నామండి, యోగం అంటే లేనటువంటి ఒక తనకి ఇష్టమైన వస్తువుని పొందుట యోగము, కలియుట. యోగం అంటే కలియుట. క్షేమం అంటే పొందిన దాన్ని జాగ్రత్త చేసుకుంటా, సెక్యూరిటీ. ఈ పొందడము, ఉన్నదాన్ని పొందిన దాన్ని రక్షించుకోవడం అనే లక్షణాలు ఉన్నటువంటి ఈ ప్రీతిని, ప్రేయస్సుని మందహ వృణీతే, తెలివితో కూడా ఇవి కోరుకుంటూ ఉంటాడయ్యా. మనం టీవీ కొనుక్కున్నామన్నా, కారు కొనుక్కున్నామన్నా, ఇంకో వస్తువు కొనుక్కున్నా, సెల్ ఫోన్లో రకరకాల మోడల్స్ వస్తాయి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇది అది అదనే లేదు, మొత్తం ఏది కోరుకుంటున్నామో చివరికి అంతా మనం ఈ కేటగిరీ, మంద కేటగిరీలో పడిపోతాం. ఇక్కడ దానికి భాషలో ఏమంటారు సరే కూడా చూద్దాం. సత్యం స్వాయత్తే తథాపి సాధనత ఫలతశ్చ మందబుద్ధీనాం దుర్వివేక రూపే సతి వ్యామిశ్రీభూతే ఇవ మనుష్యం ఏతం పురుషమా ఇతః ప్రాప్నుతః శ్రేయశ్చ ప్రేయశ్చ. సత్యం, నిజమే, ఓకే చెప్పావు, నువ్వు బాగానే చెప్పావయ్యా. అంటే ముందర శ్లోకంలో చెప్పేదా కంటిన్యూషన్. స్వాయత్తే అంటే తన అధీనంలో, శరీరం తన కంట్రోల్లో ఉన్నప్పుడు, తథాపి సాధనత ఫలతశ్చ, వాడి ప్రయత్నము, ఆ ప్రయత్నం యొక్క ఫలము, కర్మఫలం, మందబుద్ధీనాం దుర్వివేక రూపే సతి, వీడికి ఆ రెండు కూడా వాడు ప్రయత్నం చేసే మార్గము, చేసే ప్రయత్నం యొక్క విధానము, ఆ దాని ద్వారా పొందేటటువంటి ఫలితము రెండు కూడా దుర్వివేక రూపే, సరి అయినటువంటి ఆలోచన కాదండి ఇది, చెడ్డ ఆలోచన విధానంలో. వివేకం అంటే మంచి చెడులని విభేదించి వాటిని భేదాన్ని, తేడాలు తెలుసుకోవడం వివేకం అంటాం. వివేకం అనే మాట ఏంటంటే మంచి చెడు కలిసి ఉంటే ఇందులో ఏది చెడు ఏది మంచి, ఆ రెండింటి తేడాని గమనించి మంచిని ఎన్నుకునేటటువంటి శక్తివంతుడిని వాడి వివేకవంతుడు అంటుంటాం. దుర్వివేక రూపే, ఈ రెండు కూడా ఈ వాటిని తనకి రెండు అనుకూలమైనవి అనుకుంటూ ఉంటాడు వీడు. రెండోది అయినటువంటి దీన్ని వదిలిపెట్టడు వీడు. వ్యామిశ్రీభూతే ఇవ, ఆ రెండు కలగాపురం అయిపోయి, వ్యామిశ్రీభూతం అంటే రెండు కలగాపురం అయిపోయి ఉన్నాయి. వాడు మామూలుగా సెపరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఏది చెడు ఏది మంచి, చెడు మంచి కలిసిపోయినట్టుగా ఉన్నట్టు కనిపిస్తాయి వాడి. మనుష్యమేతం పురుషమాయిత ప్రాప్నుత శ్రేయశ్చ ప్రేయశ్చ, ఈ రెండు అలా కనిపిస్తుంటాయి వాడికి. ఈ శ్రేయస్సు ప్రేయస్సు కూడా కలగాపురం అయిపోయినట్టుగా వాడికి అలా అనిపిస్తూ ఉంటాయి. ఇంచేత వీడి బుద్ధి అటువంటిది కనుక. అత హంస ఏవ అంభస పయ తౌ శ్రేయ ప్రేయ పదార్థౌ సంపరీత్య సమ్యక్ పరిగమ్య మనసా ఆలోచ్య
గురు లాఘవం వివినక్తి పృథక్ కరోతి ధీరో ధీమాన్. హంస అంభస అంటే అంభస పయ, పాలు నీళ్లు కలిసిపోయి ఉంటే అవి ఎలా ఉన్నాయట? హంస అంభస పయ తౌ ఇవ, పాలు నీళ్ల వలె శ్రేయ ప్రేయ పదార్థౌ సంపరీత్య. అంటే శ్రేయస్సు ప్రేయస్సు అనే రెండు పదార్థాలు బాగా కలిసిపోయి ఉంటే సంపరీత్య, రెండింటిని పరిశీలన చేసి సమ్యక్ పరిగమ్య వాటిని ఇది ఈ భాగం, ఈ అంశం, ఈ వాక్యం ఈ శ్రేయస్సుకి, ఈ వాక్యం ఈ సంబంధించిన విషయం ఇది రెండో దానికి సంబంధించింది, అలా మనస ఆలోచ్య ముందు దాన్ని పరిశీలన చేసి జాగ్రత్తగా మనసుతో ఆలోచన చేసి ఇది గొప్పది, ఇది తక్కువది, ఇది గురువు, ఇది లఘు, గురు లాభం, ఇది మనం తీసుకోవాల్సింది, తీసుకోకూడదు ఇది అని వివినక్తి పృథక్ కరోతి, విడివిడిగా చేస్తాటండి, సెపరేట్ చేస్తాట. ఎవరువాడు? ధీర ధీమాన్, బుద్ధిమంతుడైనటువంటి. ధీర అంటే బుద్ధిమంతుడని, అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు కలగా పులగంలా కనిపిస్తున్నటువంటి విషయాల్లో మంచి ఏది చెడు ఏది రెండింటిని విడతీసి చూడగలడు, మంచినే ఎన్నుకుంటూ ఉంటాడు కూడా. వివిచ్యచ శ్రేయోహి శ్రేయ ఏవ అభివృణీతే ప్రేయస అభ్యర్హితత్వాత్. వాడు ఇంత చేసిన తర్వాత, ఆలోచన చేసిన తర్వాత, ఈ ధీరుడైనటువంటి వాడు శ్రేయోహి శ్రేయ, ఈ మంచే నాకు మంచి అవుతుంది అని చెప్పి ఆ శ్రేయే అభివృణీతి, ఆ మంచినే వాడు ఎన్నుకుంటాడు, వాడు దాన్ని వరిస్తాడు, వాడు వరిస్తాడంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రేయస, ప్రేయస్సు కంటే, అంటే అక్కడ అదో కలిసిపోయి రెండు కలిసి ఉన్నాయి, ఇది నాకు వద్దు, దాన్ని వదిలిపెట్టేస్తాడు. అభ్యర్హితత్వాత్, అది దానిని తనకి హితమైనటువంటిది, ఆ శ్రేయస్కరమైనటువంటి వస్తువు కనుక అది కావాలని తీసుకుంటాడు, దీన్నేమో త్యాగం చేస్తాడు. కోసౌ ధీర, ఎలాంటి వాడే వీడు ధీరుడు అంటేను అంటూ అక్కడ శ్రేయస్సు ప్రేయస్సుకు సంబంధించినటువంటి వాక్యాన్ని అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శ్రేయస్యమే, ఆ శ్రేయస్సు అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం కోసం ఈ శ్లోకాన్ని చూస్తున్నాండి. ఇక్కడ ఇంకా అవలేదు, ఇక్కడ చూడండి. యస్తు మంద అల్పబుద్ధి సహ వివేక సామర్థ్యాత్, ఆ సామర్థ్య యోగక్షేమాత్, యోగక్షేమ నిమిత్తం శరీరాది ఉపచయ రక్షణ నిమిత్తం ఇది ఏతత్ ప్రేయ పశుపుత్రాది లక్షణం వృణీతే. మొదటికి చివరికి కలిపితే మందహ వృణీతే, తెలివి తక్కువవాడు ఇది కోరుకుంటూ ఉంటాడు, ఈ వరం కోరుకుంటూ ఉంటాడు. ఏమిటి కోరుకుంటాడు? పశుపుత్రాది లక్షణం, నాకు ఇంత ఆస్తి కావాలి, ఇంత డబ్బు కావాలి, ఇంతమంది పిల్లలు కావాలి, ఇలాంటి బంగాళాలు కావాలి, ఏవో ఇలాంటి కోరుకుంటూ ఉంటాడు. అవి ఎటువంటివి? అవి వెనక్కి పెడుతున్నామండి మనం. ప్రేయ అని కూడా ప్రీతికరమైనటువంటివి. ఇంకా ఎటువంటివయ్యా? శరీరాది ఉపచయ రక్షణ నిమిత్తం, వీటన్నిటి కూడా జాగ్రత్త కొంత సంపాదించుకోవాలి, సంపాదించడం రక్షించుకోవడం, ఈ రెండు రకముల లక్షణములు కలిగినటువంటివి. ఇంకేమి ఇంకా ఎటువంటి, ఇంకా శరీరం కూడా దానికి రంగు, శరీరానికి వయస్సు వచ్చింది, దీనికి అలంకారాలు చేసుకుంటూ ఉంటాడు, ఈ రకమైనటువంటి మెడలో నెక్లెస్ వేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి అలాంటి కొట్టే బాగుంటుంది, ఇలాంటి గాజులు వేసుకుంటే అలాంటి గాజు, రకరకాలు ఇంకా కోరు ఆ శరీరమే కోరుకుంటూ ఉంటాడు. ఇంతకంటే ఇంకా మంచి రంగు ఉన్నటువంటి శరీరంతో ఎంత బాగుండు అని ఇంకా తపస్సు చేస్తాడు. మళ్ళీ జనం ఆ శరీరం రంగు కోసం. శరీరాది ఉపచయ అంటే శరీరము మొదలైనటువంటి ఉపచయం అంటే పొందడం, ఈ పొందాలనేటటువంటి లక్షణం, పొందిద్దాం దాన్ని జాగ్రత్త తీసుకోవాలని లక్షణం. ఇవి ఇంకా ఎటువంటివి? దీన్ని ఏమంటారంటే క్షేమాత్ యోగక్షేమ నిమిత్తం, యోగము క్షేమము అని కారణంతో కలిగి ఉన్నటువంటి. అని ఇంకా ఎటువంటి సహా వివేక అసా అసామర్థ్యాత్, వీడికి ఆ ఆలోచన, ఆ మంచి ఏది చెడు ఏది అనేటటువంటి ఆ వైలక్షణ్యం, రెండింటిని దాని లక్షణాలు ఏమిటి, దేని లక్షణాలు కలగాపులగా ఉన్నటువంటి దాన్ని విడతీసేటటువంటి శక్తి లేకపోవుట, అసామర్థ్యం వల్ల, అసమర్థుడు అవటం వల్ల వాడికి యోగక్షేమములు ఈ రకమైనటువంటి మార్గంలో చివరికి కోరి వాడికి ఉన్నటువంటి లక్షణాలన్నింటితో కూడా పశుపుత్రాది లక్షణం, అటువంటి ఈ ఐశ్వర్యాన్ని కోరుకుంటూ ఉంటాడు వీడు అని చెప్పి సత్వం ప్రియాన్ ప్రియ రూపాంశ అక్కడి నుంచి మళ్ళీ విమర్శ చేసుకుంటూ ఇక్కడ ఇంకా మిగతాది మనకి కథలు వెళ్ళిపోతుంది అనుకోండి. ఇక్కడ శ్రేయస్సు అనే మాటకి ఎంత విలువిచ్చాడో చూడండి ఒక్కసారి అని చెప్పి తర్వాత ఇంకా అవ్వలేదండి. సత్వం ప్రియాన్ ప్రియ రూపాగుశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతోత్యస్రాక్షీ నైతాగం శృంకాం విత్తమవీయమాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యా. హే నచికేత అన్నాడండి ఒక్కసారి ఆయన.
యమధర్మరాజు. నువ్వయ్యా సత్వం ప్రియాన్ ప్రియ రూపాంశ్చ, ప్రియమైనటువంటి ప్రియంగా కనిపిస్తున్నటువంటి ప్రియ రూపం అంటే ప్రియ రూపం ప్రియంగా కనిపిస్తున్నటువంటి వాటిని కామాన్ కోరికలన్నింటినీ అభిధ్యాయన్ నచికేత అత్యస్రాక్షి కావాలన్నిటినీ వదిలేసేవయ్యా నువ్వు. వదిలేసేవంటే ఎప్పుడు పొందడానికి ట్రై చేశాడు ఈయన అంటే పొందించాలని యమధర్మరాజు ప్రయత్నం చేశాడండి. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి అధ్యాయంలో జరిగిన కథ ఏంటంటే అసలు అంటే సందర్భం వచ్చింది కనుక ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి తండ్రి యొక్క కోప వాక్యాల మూలాన్ని ఇతను యమలోకానికి వచ్చాడు. యమధర్మరాజు దగ్గరికి వచ్చిన తర్వాత అతను 3 రోజులు కనిపించబోతున్నాడు, 3 వరాలు ఇచ్చానన్నాడు. అదంతా అయిపోయిన తర్వాత ఇతను ఆఖరికి నాకు బ్రహ్మ విద్యను ఉపదేశించమని డైరెక్ట్ క్వశ్చన్లోకి వచ్చేసాడండి. మృత్యువుకి అమృత్యువుకి తేడా ఏమిటి అది ఉపదేశించమన్నాడు. అంటే అర్థం నాకు బ్రహ్మ విద్యను ఉపదేశించు అని. కుర్రాడు నిలబెట్టుకుంటాడో నిలబెట్టుకోడో ఆచార్యుడు అయినటువంటి వాడు శిష్యుడిని పరీక్ష చేసి పాఠం ప్రారంభించాలి. వాడు ఏ స్థాయిలో ఉన్నాడో చూసుకోవాలి కదా. అరే అటు చూడరా అబ్బాయి అన్నాడు. ఒకసారి నచ్చికేది చూశాడు. చూసేవాడికి మాట్లాడుతూ మాట్లాడుతూనే అరే అది ఎవరో వస్తున్నారు చూడవా అన్నాడు. ఆయన మాయ చేశాడు. మాయతోటి ఎదురకుండా వీళ్ళ దగ్గరికి ఎవరో వస్తూ ఏమిటంటే ఒక పెద్ద ఏనుగు పూలమాల తీసుకుని వస్తుందండి నచికేతుడి వైపుకి. ఆ వెనకాల మంత్రులు సైన్యం వెనకాల ఆ ఏనుగు వెనకాల వస్తున్నారు. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఒక దేశపు మహారాజు గారు పోయారట. ఆ మహారాజు తర్వాత అతని సంతానం లేకపోతే ఎవరిని రాజు చేయాలి అని అనుకుంటుంటే అప్పుడు గజమాల ఇచ్చాడు. ఏనుగు మాల ఇచ్చి ఈ మాలను ఎవరి మెడలో వేస్తే వాడు రాజు అవ్వాలి అని అదో నియమం పెట్టినట్టు ఆ రాజ్యంలో. అంచేత ఆ ఏనుగుకి దండ ఇచ్చారు పూలమాల. ఆ పూలమాల ఇచ్చుకుని ఆ ఏనుగు నచికేతుడి దగ్గరికి వచ్చేస్తుందండి. ఇతని మెడలో వేసేయడం సిద్ధంగా ఉంది. వచ్చేస్తుంది. వస్తుంటే ఇప్పుడు ఇతను నిజంగా మెడలో దండేస్తే ఆ రాజ్యానికి క్షణకాలంలో ఇతను రాజు అవుతాడు. ఇంకా ఒక్కసారి కళ్ళు మూస్తున్నాడు నచికేతుడు. ఓహో ఈ నన్ను మాయలో పడేస్తున్నాడు అనమాట అని అనుకున్నాడండి. మొహం వెనక్కి తిప్పేసుకున్నాడు. అది వెనక్కి తిప్పేసుకున్నాడు. ఆ ఏనుగు లేదు, ఏనుగు దాని తొండలో మాలాలి ఏమీ లేదు అక్కడ. ఇంతట్లో యమధర్మరాజు మళ్ళీ మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఇంకో పక్క చూశాడు. అక్కడ అత్యంత అందమైనటువంటి సుందరీమణులు అందరూ కొన్ని వేల మంది అక్కడ సిద్ధంగా ఉన్నారు ఇతన్ని భరించడానికి సిద్ధంగాను. మళ్ళీ మొహం పక్క తిప్పుకున్నాడండి. ఇది ఏమాత్రము ఆ క్షణంలో తొట్టుపాటు పడ్డా వాడు వచ్చి మెడలో దండేయడం ఇతను లాక్కుపోవడం జరిగిపోయి ఉండేది. విశ్వామిత్రుడికి వెనకాల అయిపోయి ఉండేది. లేదు, తొట్టుపాటు పడలేదు. ఇంకో పక్కకు చూశాడు. అనంతమైనటువంటి ధనరాశులు. డబ్బు కావాలని ఎవరికి ఉండదండి. ఈవేళ నిన్న మొన్న ఈ మధ్య వారంలో 10 రోజులు చాలా వార్తలు చూస్తున్నాను నెలల నుంచి. పాకిస్తాన్లో సింధు నదిలో బంగారం గుట్టలు గుట్టల కింద దొరికిందండి. బంగారం గనులు అక్కడ ఉన్నాయట. అంటే హిమాలయాల్లో పుట్టినటువంటి మొత్తం అంతా కొట్టుకొచ్చేసింది అనమాట అక్కడ సింధు నదికి. ఈవేళ బంగారం వాళ్ళకి కాకపోతుంది. దాని మళ్ళీ ఫ్యాక్టరీ పెట్టుకోవడం చేసుకోవడం టైం పట్టదు. కానీ బంగారం దొరికి పేపర్లో వచ్చిన వార్త. చైనా వాడికి ట్రిలియన్స్ వర్త్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ బంగారం గన్ను దొరికేటి వాడికి, చైనా వాడికి. నిన్న మొన్న పేపర్లో వార్తలు. అది ఎవడైనా వద్దని ఏ దేశపు రాజైనా అంటాడండి? ఎవడు అండు. అలాంటి దానికి అధిపత్యం చేస్తామంటే ఎవరైనా కాదంటారా? ఎవరు కాదంటారు. ఇతను అది కూడా మనసు పక్కకి తిప్పేస్తున్నాడు. ఈయన పాదాల కేసి చూస్తున్నాడు. యమధర్మరాజు యొక్క పాదాల మీదే దృష్టి పెట్టు కూర్చున్నాడండి. అప్పుడు ఆయన చూసాడు. అంటే వాడు ఈ మూడింటి రకాల మీద కూడా ఈ కథలు జరిగాయి ముందర అధ్యాయంలో. సత్వం ప్రియాన్, ఓ నచికేత, నువ్వు ప్రియాన్ ఇష్టమైనటువంటి వస్తువుల్ని, ప్రియ రూపాగుంశ అందమైనటువంటి రూపం కలిగినటువంటి సుందరిమణుల్ని, కామాన్ ఇంకా రకరకాల కోరికల్ని, అవిధ్యాయన్ అచికేత అత్యస్రాక్షి దాటేసేవయ్యా, వాటిని వదిలిపడేసేవు నువ్వు. అసలు ఏం స్థాయి వాడివయ్యా నువ్వు అని చిన్న పిల్లవాడి రూపంలో కనిపిస్తున్న నచికేతుని అభినందిస్తున్నాడండి. నైదాగం శృంకాం విత్తం అయీం అవాప్త విత్తమయీం డబ్బుతో నిండిపోయింది. అవాప్త అని దాని మీద పొందాలనే కోరిక లేదయ్యా. సామాన్య మిగతా లోకంలో మామూలు మనుషులు ఎలా ఉంటారు? ఏ శ్యామజ్జంతి బహవో మనుష్యా, అనేక మంది మనుషులు, సృష్టిలో పుట్టిన మనుషులు అందరూ బహవహ చాలా మంది. అట్లా ఏ ఒక్క అంశంలో కోటోవతో లభిస్తారు. అమ్మయ్య జన్మధన్యం అయిపోయింది అక్కడే కూర్చుంటాం. యశ్యాం మధ్యంతి, ఏ కోరికలో వాళ్ళు మురిగి తేలుతూ ఉంటారో
అందులో పడి ఉండేటటువంటి ఆ విషయాలు అసలు నువ్వు ఒక్క దాంట్లోకి నువ్వు మనసు చొప్పించలేదే దాటేసి అసలు అంటూ అక్కడ చెప్పుకుంటూ ఆ రకంగా అతనికి శ్రేయస్కామత్వం మీద తయో శ్రేయ ఆదదానస్య సాధుర్భవతి. అలా ఉండేటటువంటి వాడికి శ్రేయస్సుని పొందాలనుకునేటటువంటి వాడికి సాధు భవతి శుభం జరుగుతుందయ్యా. హీయతే అర్థ ఇది శ్లోకం కింద ద్వారా చెప్పిన దానికి అంత్యవాక్యాలు. హీయతే అర్థాత్ య ఉ ప్రేయో వృణితే. ఎవడైతే ఈ సుఖభోగాలను కావాలి కోరుకుంటాడో, ఇహలోక పరలోక సుఖాలు కావాలని కోరుకుంటాడో వాడు నష్టపడతాడే ఎవడు అంటూ ఇత్యుక్తం తత్కస్మాత్ యత అంటూ ఇంకా అక్కడ మిగతా కథ అంతా తర్వాత వస్తుంది, తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఈవేళ ఆపుకుందాం. అంటే శ్రేయ అనే పదం దగ్గర ఈవేళ మనం చెప్పుకున్నది ఏంటంటే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే మూడో పదం దగ్గర కొంత అయిందండి. మిగతా తర్వాత చెప్పింది. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణం. శ్రీ సీతారామార్పణం. ఓం తత్సత్.